అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. తిరుమలలో తొలి పూజ ఎవరు అందుకుంటారు? తిరుమల అనగానే మనకు వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తాడు కదండి. కానీ శ్రీ వెంకటాచల క్షేత్రంలో తొలిసారి వెలసిన దైవము శ్వేతవరాహ స్వామి. అందుకే ఈ క్షేత్రాన్ని ఆదివరాహ, శ్వేతవరాహ క్షేత్రాలని కూడా పిలుస్తామండి. శ్రీ మహావిష్ణువు శ్వేత వరాహ స్వామిగా అవతరించి హిరణ్యాక్షుణ్ణి చంపి ఇక్కడే వెలిశాడటండి. కొంతకాలానికి శ్రీనివాసుడు దివి నుండి భూమికి వచ్చాడు. కలియుగాంతం వరకు ఇక్కడ ఉండడానికి 100 అడుగుల స్థలం దానంగా అడిగారని పురాణాలు చెప్తున్నాయి. అందుకు ప్రతిఫలంగా వెంకటాచల క్షేత్రంలో తొలి పూజ, తొలి నివేదన, తొలి దర్శనం వరాహస్వామిదేనండి. తొలి దర్శనం వరాహస్వామికి అని శ్రీనివాసుడు భాష చేశాడట. స్వామి మాటను అనుసరించి వెంకటాచలంలో తొలి పూజ, తొలి నివేదన, తొలి దర్శనం వరాహస్వామికే జరుపుతూ ఉన్నారటండి. ఇప్పటికీ వరాహస్వామి పూజలు అందుకుంటున్నారట వెంకటాచలంలో. ఇది మీకు తెలుసా? ఈ వీడియో చూశాక మీ అమూల్యమైన సలహాలని కామెంట్ బాక్స్ లో తెలపండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి.